రాజధానిలో గణేష్ నిమజ్జనంపై క్లారిటీకి వచ్చింది సర్కార్. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయనుంది. హుస్సేన్ సాగర్ తో పాటు 10 చెరువుల్లో మినీ ట్యాంకులు నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది. గణేష్ నిమజ్జనంపై హైకోర్టులో విచారణ సందర్భంగా కోర్టుకు విధి విధానాలు తెలిపింది ప్రభుత్వం. హుస్సేన్ సాగర్ తో పాటు సిటీ శివార్లలోని పలు చెరువుల్లో నిమజ్జనంతో కాలుష్యం పెరుగుతుందని న్యాయవాది వేణుమాధవ్ వేసిన పిటిషన్ పై ఉన్నత న్యాయస్థానంలో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. పర్యావరణాన్ని కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో నివేదిక సమర్పించాలనే ఆదేశాలతో ప్రభుత్వం 4 పేజీల అఫిడవిట్ సమర్పించింది. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ లో 5 ఫీట్ల నుంచి 60 ఫీట్ల వరకు ఉన్న విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. ఎక్కువగా 20 నుంచి 30 అడుగుల విగ్రహాలుంటున్నాయి. వీటిని 36 గంటల్లో తొలగిస్తున్నామని చెప్పింది ప్రభుత్వం. అయితే ఇందులో 5 ఫీట్ల కంటే తక్కువగా ఉండే వాటిని నిమజ్జనం చేసేందుకు ప్రత్యేకమైన ట్యాంకులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పింది. వీటి పనులు త్వరలో పూర్తి చేస్తామని తెలిపింది. మరోవైపు బెంగళూరు తరహాలో రాజధానిలో నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. గ్రేటర్ పరిధిలో 10 చెరువులను అధికారులు గుర్తించారు. వీటిలో చెరువు పక్కనే ట్యాంకులు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చెర్లపల్లి చెరువు, నల్లగుండ్ల చెరువులో 67 లక్షలతో పనులు ప్రారంభమయ్యాయి. మల్క చెరువు, ఊర చెరువు కాప్రా, గంగారం చెరువు, రంగాధాముని చెరువు, వెన్నెల చెరువు దగ్గర ట్యాంకుల నిర్మాణానికి 67 లక్షలతో టెండర్లు పిలిచారు. పరిగి చెరువుకు 68 లక్షలు, సరూర్ నగర్ పెద్ద చెరువులో 73 లక్షలతో, హుస్సేన్ సాగర్ కు 85 లక్షలతో మూడోసారి టెండర్లను పిలిచామని కోర్టుకు తెలిపారు. వీటన్నింటికీ 8 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఇక హుస్సేన్ సాగర్ లో కాకుండా సంజీవయ్య పార్కు దగ్గర 80 లక్షలతో ప్రత్యేక ట్యాంకును ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది ప్రభుత్వం. సిటీలో మొత్తం 45,000 విగ్రహాలు నిమజ్జనమవుతాయని అంచనా. అయితే విగ్రహాల ఎత్తుపై భక్తుల మనోభావాలు దెబ్బతింటాయంటోంది భాగ్యనగర్ ఉత్సవ సమితి. నిమజ్జనంపై తదుపరి విచారణను న్యాయస్థానం 3 వారాలు వాయిదా వేసింది.